యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఉన్నటువంటి కామాచార్య కృష్ణారెడ్డిని తొలగించాలని ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన గతంలో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు, అనైతిక లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారు. అయినా కూడా ఆయన ఇన్ఛార్జ్ ఉపకులపతిగా నియమించడం అనేది సరైనది కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఆయనను తొలగించాలని కోరుతా ఉన్నాం. యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఉన్నటువంటి ఆచార్య కె కృష్ణారెడ్డి గారిని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఆచార్య కె కృష్ణారెడ్డి గారు 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పెద్దలతో అక్కడ ఎలాగైనా పదవులు పొందాలని కృష్ణా యూనివర్సిటీకి రిజిస్టార్గా కావడం జరిగింది. కృష్ణా యూనివర్సిటీలో రిజిస్టార్గా నియామకం ఒక అన్యాయమని, అక్రమమని, అదేవిధంగా ఆయన కృష్ణా యూనివర్సిటీ రిజిస్టార్గా ఉంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, అదేవిధంగా గెస్ట్ హౌస్లో ఉంటూ హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటున్నారని, గెస్ట్ హౌస్లోనే అసాంఘిక కార్యకలాపాలు, అనైతిక పనులు, నీచమైన పనులు చేస్తున్నారని ఆరోపణలు అనేకమైనటువంటి వచ్చాయి. అదేవిధంగా ఈ ఆరోపణలపైన ఏసీబీ సోదాలు, విచారణ కూడా చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి అక్కడ ఏదైతే అన్ని ఆరోపణలు వస్తున్నాయి, అతనిపైన అజిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకొని సొంత యూనివర్సిటీకి రావడం జరిగింది. పదవి రుచి మరిగినటువంటి ఆయన ఊరికే ఉండకుండా మళ్ళీ యోగి వేమన విశ్వవిద్యాలయానికి ప్రిన్సిపాల్ కావడం జరిగింది. ప్రిన్సిపాల్ అయిన కేవలం కొద్ది రోజుల్లోనే, అంటే 2 నెలలు కూడా గడవక ముందే అక్కడ పనిచేస్తున్నటువంటి యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడము, లైంగికంగా వేధించడము జరిగింది. దానిపైన సోషల్ మీడియాలో రావడము, అదేవిధంగా మహిళా ఉద్యోగిని అక్కడ ఉన్నటువంటి మహిళా విభాగానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీంతో అప్పుడున్నటువంటి వీసీ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారు అతన్ని తొలగించడం జరిగింది. తర్వాత అతనిపైన వచ్చినటువంటి లైంగిక ఆరోపణలు, అతన్ని తొలగించడానికి గల కారణాలు కూడా సమాచార హక్కు చట్టం ప్రకారము అడిగితే మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అతనిపైన వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో విచారణ కమిటీ, ఆ కమిటీ నివేదిక ఇంతవరకు కూడా ఎవరికి కూడా చెప్పలేదు. కాబట్టి విచారణ కమిటీ కూడా కేవలం కమిటీ బయటికి పెట్టుకోకుండా ఎవరు సమాచార హక్కు చట్టం అడిగినప్పటికీ కూడా ఇవ్వకుండా దాస్తున్నారు. కాబట్టి గతంలో రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు కానీ, ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కానీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అదేవిధంగా గెస్ట్ హౌస్లోనే లైంగిక వేధింపులకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ప్రిన్సిపాల్ కార్యాలయంలోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇన్ని రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము అతనిపైన కేవలము అతని సీనియారిటీని లేదా ఎక్కువ మందికి పిహెచ్డీలు ఇచ్చారనే దాంతోనే అతన్ని ఇన్ఛార్జ్ వీసీగా చేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే కేవలము ఉన్నత పదవులు పొందాలంటే కేవలము విద్య ఒకటి, సీనియారిటీ ఒకటే ప్రామాణికం కాదు, వ్యక్తిత్వం అనేది కూడా ప్రామాణికము. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో విశ్వాన్ని అధ్యయనం చేసి సాంఘిక శాస్త్రాలను, నైతిక విలువలతో, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసి సమాజాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పదవులలో, రాజ్యాంగమైనటువంటి పదవులలో ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు, అసాంఘిక కార్యకలాపాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉండడం అనేది సరైనది కాదు. కాబట్టి తక్షణమే ఆచార్య కృష్ణారెడ్డి కాదు, ఆయన ఆచార్య కాదు, కామాచార్య కృష్ణారెడ్డి గారిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఐవైఎఫ్గా. వి గంగా సురేష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి.